ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పరిచర్య మీ అందరి ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తున్నాను. ఈ వీడియో మీ యొక్క ఆత్మీయ జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక మొదటి నుంచి చివరి వరకు చూడవలసిందిగా ప్రేమతో మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో మీకు రెండు పాత్రలు ఉంటాయి. అయితే మీరు జయించువానికన్నా ఉంటారు, లేదా జయింపబడేవానికన్నా ఉంటారు. అంటే ఐదర్ యు మే బి ఏ విక్టర్ ఆర్ ఏ విక్టిమ్. నువ్వు బాధించబడే వ్యక్తివన్నా ఉండగలుగుతావు, లేదా బాధలని అధిగమించిన వ్యక్తి కన్నా ఉండగలుగుతావు. విన్నర్ ఆర్ లూజర్ ఏదైనా కానీ ఈ రెండు పాత్రల్లో ఏదో ఒక పాత్రగానే మీరైనా నేనైనా ఉండగలుగుతాం. క్రైస్తవులమైన మనం దేవునిని ఎరిగినటువంటి మన జీవితాలలో దేవుని యొక్క చిత్తం సంకల్పం ఏంటంటే జయించు వారిగా ఉండాలని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే జయించువాని అన్న మాట మనకి రెగ్యులర్గా కనపడుతూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తన బిడ్డలు జయించాలి అని కోరుకుంటారు. అంటే ఈ రోజున మీరు నేను సఫర్ అవుతున్నటువంటి ఏ పరిస్థితుల్లో నుండైనా కానీ దేవుడు ఆ పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపించి ఒక ఆశీర్వాదకరమైన స్థానంలో ఉంచడానికి దేవుని యొక్క చిత్తము ప్రణాళిక ఉంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది నేను మీ వీడియోలో తెలియపరచాలని ఆశపడుతున్నాను. మీరు thumbnail చూసినట్లయితే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది దేవునికి ఎటువంటి వారు కావాలి. నేను మరలా క్లియర్గా చెప్తున్నాను, దేవునికి ఎటువంటి వారు కావాలి, ఎటువంటి వారిని దేవుడు కోరుకుంటాడు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలని ఆశిస్తున్నాను. సాధారణంగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉన్న వాటిలో మంచివి కావాలని మనం కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి పళ్ళు కొనడానికి మనం వెళ్ళామనుకోండి, ఉన్న వాటిలో మంచి మామిడి పళ్ళనే మనం ఏరడానికి ప్రయత్నం చేస్తాం. కూరగాయల్లో కూడా మంచి వాటిని మనం ఏరడానికి ప్రయత్నం చేస్తాం. ఏ రకమైన లోపం ఉన్నా కానీ తాజాదనం లేకపోయినా కానీ వాటిని మనం తీసుకోవడానికి ఇష్టపడము. ఎందుకనంటే మనం చెప్పే ఒక సమాధానం ఏంటంటే మనం పెట్టే పెట్టుబడికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రూపాయలు పెట్టి మనం కూరగాయలు కొంటున్నాం లేదా ఫ్రూట్స్ కొంటున్నాం అని అంటే దానికి తగినటువంటి న్యాయం జరగాలి, లేదా మనం పెట్టిన పెట్టుబడికి అవి సరిగ్గా ఉండాలనేది మన యొక్క అభిప్రాయమై ఉండి దాని బెస్ట్ కొరకు మనం ప్రయత్నం చేస్తాం. ఇది అందరి జీవితంలో జరుగుతుంది. ఇది తప్పు పాపమేం కాదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని పెట్టి మిమ్మల్ని నన్ను ప్రతి ఒక్కరిని ఆయన కొనుక్కున్నారు. ఎంతో విలువైన రక్తం పెట్టి ఆయన మనలను కొనుక్కున్నారు కదా. మరి అంత విలువైన రక్తాన్ని పెట్టినటువంటి ప్రభువు మన జీవితాలలో ఏం కోరుకుంటున్నారనేది నేను మీకు ప్రేమతో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి అంత విలువ పెట్టి కొనుక్కున్నటువంటి దేవుడు మంచి వాటిని ఎన్నుకోవాలి కదా. మరి మనం అంతా దేవుడు కోరుకున్నటువంటి స్థాయిలో మనం పర్ఫెక్ట్గా ఉన్నామా అని అంటే లేదు అనే మనం సమాధానం చెప్పుకోవాలి. ఎవరైనా కానీ దేవుడు ఆశించినటువంటి స్థాయిలో మనం ఉన్నామనంటే నో, ఆ స్థాయిలో ఏ ఒక్కరూ ఉండటం అనేది ఇట్స్ వెరీ హార్డ్. ఎక్కడో ఒకళ్ళు ఉంటారేమో ఆ విధంగా. కానీ ఆ విధంగా ఉండాలి అనేటువంటి ఆశ ఆకాంక్ష ప్రతి ఒక్కరు హృదయంలో ఉంటుంది. ఉండటం చాలా మంచి సూచన. సో దేవుడు పెట్టినటువంటి విలువకి ఆయన ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి వారిని కోరుకుంటున్నారు అన్న విషయాన్ని మనం గ్రహిస్తే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నుకున్నటువంటి వారు ఏమండి బలవంతులు కాదు, బలహీనుల్ని దేవుడు కోరుకున్నాడు. బలహీనుల్ని దేవుడు బలవంతులుగా చేశాడు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు కోరుకునేది బలవంతులని కాదు, బలహీనుల్ని దేవుడు కోరుకుంటాడు. ఆ బలహీనుల్ని బలవంతులుగా చేస్తాడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనం బలవంతులైన వారినే మనం కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. మేము అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటాం. క్రికెట్ ఆడినప్పుడు మా టీం మెంబర్స్ అందరూ కూడా ఫస్ట్ ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే బాగా ఆడే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఏ టీం ఏమైనా కానీ మొదట బాగా ఆడేవాళ్ళని సెలెక్ట్ చేస్తారు. లాస్ట్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ కింద ఏదన్నా కొద్దిమందికి అటు ఇటుగా ఆడేవాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కానీ దేవుని యొక్క ఆర్మీ, దేవుడు తన యొక్క ఎన్నిక ఎవరిని చేసుకుంటారు అని అంటే ఆయన బలహీనుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. మీకు ఆ మాట నేను తెలియపరచాలంటే పౌలు గారు ఒకసారి ఆ మాటను రాస్తూ ఉంటారు. ఒకసారి నేను మీకు అది చదివి వినిపిస్తాను. ఒకసారి చదువుదామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రైట్ చూడండి, 27వ వాక్యము. ఏ శరీరియు
దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచలైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దయచేసి గమనించండి. సో దేవుడు తన విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని అందరినీ కొనుక్కొని ఎటువంటి వారిని కోరుకుంటున్నాడు అని అంటే బలహీనుల్ని, వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, లోకమంతా మిమ్మల్ని తృణీకరించినా, ఎవరు మిమ్మల్ని లెక్క చేయకపోయినా, ఎవరు మిమ్మల్ని వెర్రివారి కింద లెక్కగొడుతూ ఉన్నా, కంగ్రాచులేషన్స్, దేవుని ఎన్నికలో మీరు ఉన్నారని నేను మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. మనుషుల మీద మనం ఏం చేస్తామంటే, మనుషుల దృష్టికి మనం ఎలా ఉన్నామా, అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయాలి, అందరూ మనల్ని ఎన్నుకోవాలి, మనల్ని అందరూ ప్రేమించాలని మనం ఆశపడుతుంటాం కదా. నన్ను అడిగితే నేను అంటాను దట్ ఈస్ ద ఫూలిష్ థింగ్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులు తృణీకరించినా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కానీ దేవుడు మిమ్మల్ని నన్ను ఎన్నుకుంటున్నాడు అన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. గనులైన వారిని లోకం కోరుకుంటుంది, ఘనహీనులని దేవుడు కోరుకుంటాడు, గనులుగా మారుస్తాడు. నేను మరలా చెప్తున్నాను, బలహీనులని లోకం తృణీకరిస్తుంది, బలహీనులను దేవుడు కోరుకుంటాడు, బలవంతులుగా చేస్తాడు. సో దేవుడు కోరుకునేది ఎవరనంటే, దేవుని స్క్వాడ్ ఎవరనంటే ఆయన బలహీనుల్ని ఎన్నుకుని బలవంతులుగా చేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో 2 దైవజనుల్ని నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మనం ఒకసారి చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 15వ వాక్యంలో గిద్యోను యొక్క పరిస్థితులు మనం గమనిస్తాం. అతడు, చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలుని జయింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడిని ఉన్నానని ఆయనతో చెప్పాను. గిద్యోనుని దేవుడు పిలుచుకున్నాడు. ఈయనేమో భయంతో గానుగ చోటును గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు పిలిచినటువంటి పిలుపు ఏంటంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు ఆయన. గిద్యోను అంటారు, అయ్యా మీరు మాకు తోడై ఉంటే మాకు ఈ పరిస్థితులన్నీ దేనికి? మిద్యానీయులు ఎందుకని మమ్మల్ని హింసిస్తున్నారు? మిద్యానీయులు ఎందుకని మమ్మల్ని ఎన్ని బాధలు పెడుతున్నారని అడిగినప్పుడు దేవుడు చెప్తారు, నేను మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి ఇశ్రాయేలీయుల్ని నిన్ను నేను ఎన్నుకున్నాను, నువ్వు రా నా చిత్తాన్ని చేద్దుగాని నేను గిద్యోనుని పిలిచినప్పుడు గిద్యోను చెప్పే సమాధానం ఏంటంటే, చూడండి, ఏ సహాయము చేత నేను ఇశ్రాయేలుని రక్షింపగలను? నేనేమి పెద్ద యుద్ధ విద్యలు వచ్చిన వాడిని కాదు, నాకేమి పెద్ద ఆర్మీ లేదు, నేను రాజుని కాదు, ఇశ్రాయేలీయులకి నేను ఎలా విమోచనని, రక్షణ నేను తీసుకురాగలను? అంత మాత్రమే కాదు, నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే. ఉన్న గోత్రాలన్నింటిలో చాలా తక్కువ లాస్ట్లో కనపడేది మనష్షే గోత్రం. ఆ మనష్షే గోత్రంలో కూడా ఈయన ఎన్నిక లేనివాడంట, కుటుంబీకులందరిలో కూడా కనిష్ఠుడంట, అంటే అందరికంటే ఆఖరివాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను నీకు ఎలా పనికొస్తాను అని చెప్పేసి దేవుడు గిద్యోనుతో మాట్లాడినప్పుడు, కారణాలు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట చూడండి. అక్కడ ఆయన అన్న మాట, అయిననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. వాట్ ఏ గ్రేట్ గాడ్ అండి. ఆయన అంటున్న మాట అయిననేమి, సో వాట్. మనం 1,00,000 కారణాలు చెప్పచ్చు, 1,00,000 కారణాలు. అది ఎలా ప్రభు, ఇది ఎలా ప్రభు, అది జరగదు, ఇది జరగదు, ఇది కష్టం, అది కష్టం. దేవుడు ఒక్క మాటతో తేల్చి పాడేస్తాడండి. ఆయన అన్న మాట, నీ రీజన్స్ నాకు రీజన్ కాదు. నేను మరలా చెప్తున్నాను, మనం 1,00,000 కారణాలు, దేవుడు మనల్ని వాడుకోకపోవడానికి, మన పరిస్థితులు బాగోకపోవడానికి, వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి 1,00,000 కారణాలు మనం చెప్పినా దేవుడు ఇవన్నీ నాకు చెప్పొద్దు, ఐ డోంట్ మైండ్ ఆల్ దోస్ థింగ్స్. అయిననేమి, నాకు ఆ మాట విన్నప్పుడు, చదివినప్పుడు నాకు ఒక రకమైనటువంటి బలం అనేది వస్తుంది. చూడండి, దేవుడు ఇవన్నీ పాయింట్ కత్తేసి పక్కన పెట్టేసే గిద్యోను, నువ్వు నేను చెప్పింది చేస్తావా లేదా? దేవునికి ఉన్న పెద్ద సవాలు ఎవరో తెలుసండి? పరిస్థితులు కాదు, ఇవన్నీ కాదు, కానీ మనమే దేవునికి సవాలు. దేవుడు పరిస్థితులన్నింటినీ కంట్రోల్ చేయగలరు, ఆయన ఏది ఏమైనా చేయగలరు. సర్వసృష్టి అని మాట ఉంటుంది, సకల చతుష్పాతి జంతువులు ఆయన మాటకు లోబడతాయి. మాట వినంది ఎవరని అంటే మీరు నేనే. చెప్తున్నాను, దేవుని అడ్డగించేది ఎవరని అంటే మీరు నేనే. మన యొక్క అవిశ్వాసం, మన యొక్క అవిధేయత, మన యొక్క వ్యక్తిగత దేవునితో అలైన్ అవ్వనటువంటి, అంటే దేవుని వాక్యానికి అంగీకరించినటువంటి అనుభవాలు అంటే చూసారండి, అవి దేవునికి అడ్డుబండగా నిలబడతాయి. చూడండి, గిద్యోను బలహీనుడు, పిరుకోడు, కానీ దేవుడు పిలుస్తున్న మాట, నువ్వు బలాఢ్యుడివి అని అంటున్నాడు. నాకు బలం లేదయ్యా, అయితే ఏంటి, నేను నిన్ను బలపరుస్తా పదా. నాకంత శక్తి లేదు, నాకంత సైన్యం లేదు, అయినా పర్లేదు, నేను తీసుకెళ్తాను పదా. దేవుడు గిద్యోని ఏర్పాటు చొప్పున తీసుకుని వెళ్ళేవారు, ఒక ప్రణాళిక చొప్పున
ఏమంటే మనందరికీ తెలుసు గిద్యోను సైన్యం కేవలం 300 మందిని పెట్టుకుని దేవుడు తనకున్న సైన్యాన్ని కూడా ఫిల్టర్ చేశాడు. 300 మందిని పెట్టుకుని దేవుడు చెప్పిన ఆలోచనను బట్టి గిద్యోను యుద్ధము చేసి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించాడు. సో దేవునికి కావాల్సిన గొప్పోళ్ళు కాదు, మీరు నేను గొప్పోళ్ళని కోరుకుంటాం. గొప్పోళ్ళ సహవాసం కావాలి, గొప్పోళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మాకు పలానా వాళ్ళు తెలిస్తేనే మనం సంతోషపడిపోతుంటాం కదండి. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే గొప్పవాళ్ళు నాకు అవసరం లేదు, సాధారణమైన వాళ్ళు కావాలి, వారిని నేను గొప్పవారిగా మారుస్తాను. యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి అపోస్తులు కానీ లేకపోతే ఆయన శిష్యులు కానీ విద్య లేని పామరులు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇటువంటి వారు దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు, దేవుని అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట, ఇదేంటి వీళ్ళు విద్య లేని వాళ్ళు ఈ విధంగా దేవుని సేవలో వాడబడుతున్నారు అని. నేను అంటాను, ఈ లోక జ్ఞానం దేవునికి విరితను. దేవునికి లోక సంబంధమైనటువంటి మనకున్నవి ఏదైనా కానీ తలాంతులు కానీ ఇవన్నీ అవసరం లేదు. ఆయనకి కావాల్సిన ఒకే ఒక లక్షణం విధేయత. సో గిద్యోని జీవితాన్ని మీరు గ్రహించండి, బలహీనుడే దేవుని చిత్తంలో గొప్ప నాయకుడయ్యాడు. అట్ ద సేమ్ టైం మీకు మోషేని మీరు గమనించండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వాక్యం నేను చదువుతున్న గమనించండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా 12వ వాక్యంలో మీరు గమనిస్తే, కాబట్టి వెళ్ళుము, నేను నీకు నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఇశ్రాయేలుని విమోచించే విషయంలో కూడా మోషే గారు చాలా బలహీనుడు. అదేమనంటే ఆయన అంటారు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం కలిగిన ప్రభువా, నాకు సరిగ్గా మాట్లాడమే చేత కాదు. అక్కడ చూస్తేనేమో కొన్ని లక్షల మంది జనాభా, వాళ్ళందరికీ నేను ఎలా మాట్లాడగలను, నేను మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని చెప్పేసి మోషే దేవుని దగ్గర కారణాలు ఎత్తుకుతుంటే దేవుడు చెప్పినటువంటి ఒక మాట, మోషే ఇవన్నీ నాకు చెప్పద్దు మోషే, నువ్వు నేను చెప్పింది చెయ్యి. సో నేను మాట్లాడలేను అని అంటున్నావు కాబట్టి నేను నీతో మాట్లాడతాను, నువ్వు నీ అన్నయ్య అయినటువంటి అహరోనుతో నువ్వు మాట్లాడు, అహరోను ఇశ్రాయేలుతో మాట్లాడతాడు. సో ఈ విధంగా నేను చెప్పినట్లుగా మీరు చేసి ఇశ్రాయేలుని ఐగుప్తులో నువ్వు తీసుకుని రండి అని చెప్పేసి దేవుడు మోషేని నాలుక మాంద్యం నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తిని గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా గ్రహించండి, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బలవంతులు ఏమీ కాదు, కానీ సామాన్యమైన వారిని దేవుడు బలవంతులుగా మార్చుకున్నాడు. అలాగే మీరు నేను ప్రతి ఒక్కరూ ఇదేనా బలహీనులు అని మీరు బాధపడుతున్నారు. మీ పరిస్థితులు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఇంకొక స్ట్రైట్గా చెప్పాలంటే స్పిరిచువల్గా కూడా మీరేమీ పెద్దగా భక్తిపరులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సడన్గా ఎవరికి 2 రెక్కలు వచ్చేసి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోమను. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, చాలా విషయాల్లో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుని మన వల్ల కాదులే అని చెప్పేసి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మనం ఆ డిప్రెషన్లోనే, ఆ బాధల్లోనే, ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో పడి కొట్టుకుని పోతూ ఉంటాం. కానీ మీరు నేను పిలువబడింది దేవుని చిత్తాన్ని జరిగించడానికి. బలహీనులమే అయినా పర్వాలేదు, దేవుని వాక్యానికి విధేయత చూపిద్దాం, ప్రభు సన్నిధికి వద్దాం. ఎవరు రెడీమేడ్ పరిశుద్ధులేం కాదు. దేవుని వాక్యంలో, దేవుని యొక్క పద్ధతుల్లో ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ దేవుని చిత్తమును, సంకల్పమును, ఆయన రాజ్యము ఈ లోకంలోకి రావడానికి దేవుని పనిలో మీరు నిమగ్నమయ్యి దేవుని చిత్తాన్ని జరిగించాలని, మీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన సంకల్పాన్ని మీరు నెరవేర్చాలని, ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని ఆ విధంగా ప్రార్థన చేస్తూ ప్రభు కృపలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రభు కృప మీకు తోడి ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. బలహీనుల్ని మీరు పిలిచి బలపరుచుకుని వారి ద్వారా ఘనమైన కార్యాలు జరిగించుకుని దేవుడు అయ్యా, ఎవరెవరైతే చేయటానికి సామర్థ్యం ఉండి కూడా అపవాది యొక్క తంత్రాలు, వాడి యొక్క అబద్ధాలని నమ్మి ఇది నేను చేయలేకపోతున్నాను, ఇది నా వల్ల కావట్లేదని ఎవరైతే స్పిరిచువల్గా వెనకబడుతూ ఉన్నారో, లేదా వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో వారి వ్యక్తిగత జీవితంలో సైతం ముందుకు వెళ్ళలేక వెనకబడుతున్నారో, ఐ స్పీక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లెట్ ఎవ్రీ బాండేజ్ షల్ బి బ్రోకెన్. యేసు నామమున ప్రతి కట్లు తెంచబడును గాక. ఈ వాక్యమును ఆయన, ఈ సత్యం వారిని స్వతంత్రులుగా చేసి మీ మార్గంలో వారు వర్ధిల్లటానికి కృప దయచేయమని, బిడ్డలందరినీ ఆ విధంగా దీవించమని, ఈ మాటలను ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదం తెచ్చేయమని క్రీస్తు యేసు నామములో మనల్ని మేము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రార్థించండి, ప్రభు చిత్తాన్ని, ప్రభు మార్గాలను ఎరగండి, దేవుని పనిలో, దేవుని సన్నిధిలో ముందు కొనసాగిపోండి. ఈ వీడియో ద్వారా మీరు ఆశీర్వదించుకున్నట్లయితే తప్పకుండా ఇతరులతో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వారిని బలపరచవలసిందిగా, మీ వంతు పాత్రను మీరు పోషించవలసిందిగా ప్రాంతం తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైనప్పుడు మరలా ఇంకొక వీడియోలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.